వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని నిన్న రాజమండ్రి కోర్టు నుంచి బయటకు వస్తుంటే సడన్ గా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, గతంలో ఈయన ఒక దళితుడిని చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈయన అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఒక రకంగా చూసుకుంటే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అనుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని చంపేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. పైగా డోర్ డెలివరీ కూడా చేశారు. అలాంటి రోజుల్లో ఆ అధికారం ఉందని చెప్పేసి కప్పిపుచ్చుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఆ కేసుని ముందుకు తీసుకురాకుండా ఉంటే నిన్న కోర్టులో అరెస్ట్ చేయటం అనేది ఒక మంచి పరిణామం కింద మేము గమనిస్తాం. ఎందుకంటే ఇలాంటి విషయాలు చూసి రెండో వాళ్ళు కూడా అధికారం ఉందని చెప్పి ఇంకోటి ఉందని చెప్పేసి సామాన్యుల మీద ఎలాంటి దాడులు చేయటం కానీ సామాన్యుల జోలికి రావడానికి కూడా భయపడతారు. తప్పనిసరిగా ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఒక మనిషిని చంపే రైట్ అనేది ఎవరికి లేదు. ఏదన్నా ఉంది అంటే అది ఒక కేసు పెట్టుకుంటారు, పోలీసుల సమక్షంలోనో కోర్టు సమక్షంలోనో తేల్చుకోవాలి. కానీ అలా ఒక మనిషిని చంపేయటం అంటే కేవలం అధికార మదంతోనే ఆ రోజు అతను వాళ్ళ డ్రైవర్ని చంపేశాడు. అది శిక్ష నుంచి తప్పించుకుందామని చూసినా కూడా అది కుదరదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎవరైతే దళితుల కోసం పనిచేస్తుంది, ఎవరైతే మైనార్టీల కోసం పనిచేస్తుంది, అదే రకంగా మహిళల కోసం పనిచేస్తుంది, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తన వ్యక్తిగత కారణాలతో చంపేసి స్వయంగా ఆ డెడ్ బాడీని తన ఇంటికి తీసుకెళ్లి కూడా నేనే చంపానని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాడు. అంటే ఎంత పదవి అహంకారం అంటారా, లేదంటే కావాలనే చేసి ఇవన్నీ కూడా జరుగుతుందంటారా? ఇంత దారుణంగా చంపేసి కూడా డెడ్ బాడీ ఇంటి డెలివరీ చేయడం అధికార మదంతో ఆ రోజు అతను చేశాడు. అంటే తన వ్యక్తిగత కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చంపే రైట్ లేదని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అతను చంపేసి పైగా డోర్ డెలివరీ చేసి తను చేయటం అనేది చాలా బాధాకర విషయం. కేవలం మీరు అన్నట్లు అది అధికార మదంతోనే ఆ రకంగా చేశాడని నేను చెప్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో దళితుల మీద దాడులు అనేవి విపరీతంగా జరిగాయి. మనం సుధాకర్ గారి విషయంలోకి వస్తే కూడా దళితుల మీద ఆ రోజు ఏదైతే మాస్కులు లేవని చెప్తే దళితుల మీద దాడులు జరిగినాయి. అదే రకంగా ప్రతి ఒక్క చోట అమరావతి మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు, అదే రకంగా అమరావతిలో దళితుల మీదే దళితులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినవి కూడా మీరు చూశారు. కేవలం దళితుల ఓట్లతో ఆ రోజు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి దళితులను హింస పెడతంలో ఆయన ముందంజలో ఉన్నారని చెప్తున్నాను. అదే రకంగా మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఇష్టానుసారంగా మహిళల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు ఎంతో కక్ష సాధింపు చర్యలు జరిగినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనసు ఎంతో ఉంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ అనంతబాబు గారు ఏదైతే తన డ్రైవర్ని దళితుడి డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని చంపేశారో ఆ కేసులో అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు జైల్లో ఉండి వెంటనే బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదో సమాజ సేవకుల్లాగా లేకపోతే గొప్ప వ్యక్తిలాగా ఈ ర్యాలీలు చేయడాలు, ధర్నా చేయడాలు, తనని గుర్రం మీద ఊరేగించడాలు, సెలబ్రేషన్లు చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక హత్య చేసిన నిందితుడిని, అది కూడా ఒక దళితుడిని చంపిన ఒక నిందితుడికి ఇలా సెలబ్రేషన్ చేయడం అనేది? అప్పుడు అధికారం ఉంది, అన్నీ చేశారు. నేను ఏం చేశారు, కోర్టుకెళ్ళిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అధికారం ఉంది కాబట్టి 100 మంది వస్తారు, వచ్చేసి ఆ రోజు అలా చేశారు. ఇవాళ ఏంటి, దళితుడిని ఏదైనా వాళ్ళ డ్రైవర్ని సుబ్రహ్మణ్యం అని అతన్ని చంపేయటం బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించాలి. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండి చర్యలు తీసుకుంటే ఒక రకంగా బాగుండేది. ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఆ రోజు అతని సన్మానాలు చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకున్నారు. పైగా మీకు ఒకటి తెలుసో లేదో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే బూతులు తిట్టేవాళ్ళో, ఎవరైతే హత్యలు చేసేవాళ్ళో, ఎవరైతే రోడ్ల మీద పడి నరగటం చంపటం చేశారో వాళ్ళకే ఆయన పదవులు ఇచ్చేవాళ్ళు. అదే రకంగా ప్రజాస్వామ్య సమస్యల మీద చర్చించే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసేవాళ్ళు. మహిళలంటే ఆయనకి ఏమాత్రమూ గౌరవం అనేది కూడా లేకుండా పోయింది, దళితులంటే గౌరవం కూడా లేకుండా పోయింది. ఈరోజు ఆ హత్య కేసు మీదకి వచ్చేసరికి సడన్ గా సాక్షులు కూడా ప్రభావితం చేయడం, వాళ్ళని భయపెట్టడం, బెదిరించడం, 3 లక్షలు 4 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే ప్రాణాల మీదకి వచ్చేటప్పటికి వాళ్ళని బెదిరించడాలు, డబ్బులు కట్టడాలు, ఇవన్నీ ఏంటంటారు? సాక్షులు బెదిరించడం, సాక్షులు తారుమారు చేద్దామని చూస్తున్నారు, కానీ సాక్షులు ఏం తారుమారు అవరండి. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసిన కారణం కూడా అదే. ఆయన బయట ఉంటే వెంటనే సాక్షులను తారుమారు చేసి కేసు నిర్వీర్యం కూడా చేయొచ్చు. కానీ సుబ్రహ్మణ్యం కుటుంబము గట్టిగా నిలబడుతుంది, వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుకు న్యాయం జరుగుతుందంటారా? కేసు ముందస్తుగా వెళ్ళినట్టు మీకు ఏమైనా కనబడుతుందా? మరి సడన్ గా ఎమ్మెల్సీ అనంతబాబు గారిని అరెస్ట్ చేశారు కదా.
న్యాయం జరుగుతుందని అందరం అనుకుంటున్నాము. అరెస్ట్ చేశారు అంటే న్యాయం జరగడానికి అరెస్ట్ చేశారని మేము అనుకుంటున్నాము. ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్సీ అనంతబాబు గారిని అరెస్ట్ చేయడం ఒక దళితుడిని చంపిన కేసులో మీరేమంటారు? తప్ప రైటా? ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సామాన్యురాలుగా చెప్పాలంటే అది కరెక్టే అని చెప్పుకోవాలి. పార్టీలకు అతీతంగా చెప్పాలన్నా కూడా కరెక్టే అని చెప్పాలి. ఒక దళితుడికి న్యాయం జరగాలని చెప్పాలన్నా కూడా కరెక్టే అని చెప్పాలి. ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాలన్నా అది కరెక్టే అని చెప్పాలి. ఎందుకంటే అది చాలా ఘోరాతి ఘోరమైన నేరము అనంతబాబు చేసింది. అలాంటి నేరం అనేది ఇంకొకరు కూడా చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రీసెంట్ గా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని రాజమండ్రి కోర్టు నుంచి బయటకు వస్తుంటే సడన్ గా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అరెస్ట్ చేయడం మీద? తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా కూడా చట్టం తన పని అది చేసుకుని పోద్ది. అందులో ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పు చేసుకునేవాడు తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఒక దళిత కారు డ్రైవర్ని చంపేసి భార్యాభర్తలు డోర్ డెలివరీ చేసి దాన్ని తప్పించుకోవడానికి సాక్షులను బెదిరించి లేదా ఆయనకి డబ్బులు ఎర చూపించి ప్రలోభ పెట్టి అంతకి వినకపోతే నువ్వు కానీ సాక్ష్యం చెప్పకుండా ఉంటే నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఏదో ఎరేసి లేదని బెదిరించి నిన్ను కూడా చంపేస్తాం అన్నట్టు ధోరణిలో వాళ్ళ స్టైల్లో. ఎందుకంటే వైసీపీ నాయకులంతా అంతా రౌడీయిజం రాక్షసిజమే కదా. ఆ టైపులో ఆయనకు వార్నింగ్ ఇచ్చేసరికి ఆయన మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి మళ్ళీ ప్రజా జీవితంలో ఉంటే ఎంతమంది దళితులు చనిపోతారు, ఎంతమంది అమాయకులు చనిపోతారనే ఒక ధైర్యంతో నిజంగా హ్యాట్సాప్ ఆయన వెళ్ళి మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టి ఈ రోజున కోర్టుకు వచ్చి ఆయన బయటికి పారిపోదాం అనే టైంలో పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీన్ని నిజంగా పరిణామం అని మీ సందర్భం తెలియజేస్తారు. అంటే ఒక దళిత డ్రైవర్ తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపి దగ్గర 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది, కానీ ఇప్పటికీ ఆ కేసు న్యాయం జరగలేదు. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే పదవిని అడ్డం పెట్టుకుని ఇదంతా కూడా వ్యవస్థల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటారా ఎమ్మెల్సీ అనంతబాబు గారు? వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి దళితులు చాలా మంది కృషి చేశారు, ఆ పార్టీ కోసం కానీ ప్రభుత్వం రావడం కోసం కూడా. అలాంటిది దళితుల మీద హత్యాకాండాలు, బీసీల మీద హత్యాకాండాలు, వాళ్ళ మీద దౌర్జన్యాలు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బలైపోయారు గత 5 ఏళ్ళు. అధికారంలో ఎవరైతే తీసుకొచ్చారో అలాంటి బలహీన వర్గాల్ని అనదొక్కేసి వాళ్ళు చనిపోతే లైట్ తీసుకున్నారు. రోడ్డు మీద ఏదో జంతువును చంపినట్టు, రోడ్డు మీద కుక్క గుద్దిందిలే, కుక్క చచ్చిపోయిందిలే అనుకున్నట్టు మనుషులు ప్రాణాలు విలువ లేకుండా అలాంటి చంపిన వ్యక్తిని వెనకేసుకొచ్చి అతను పార్టీలో ఉంచుకొని కనీసం మినిమం కామన్ సెన్స్ సస్పెండ్ చేయాలన్న ఇది కూడా లేకుండా అతన్ని వెనకేసుకొచ్చిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. అయితే ఇక్కడ తన దగ్గర పనిచేసే సొంత మనిషి ఒక దళితుడిని వ్యక్తిగత కారణాలతో చంపేసి తన డెడ్ బాడీని నేరుగా ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి అప్పచెప్పేశారు. అసలు ఎలా అనిపిస్తుంది పరిస్థితి? అంత దారుణానికి ఒక ప్రజాప్రతినిధి పాల్పడడం అనేది మీరు ఎలా చూస్తారు? అధికార అహంకారం. నేనేది చేసినా నాకు చెల్లుబాటు అయింది. నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా వాళ్ళ బాబాయ్ని చంపి అధికారంలోకి వచ్చాడు. నేను కూడా ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బయటికి తీసుకొస్తారనే అధికార అహంకారం. నాయకుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, అధినేత ఏదైతే క్రమశిక్షణతో ఉంటాడో కింద స్థాయి నాయకులు కూడా అదే క్రమశిక్షణతో ఉంటారు. అధినాయకుడికే క్రమశిక్షణ లేనప్పుడు కింద స్థాయి నాయకులకి ఎందుకు ఉంటుందండి? వాళ్ళకి ఇంకా భయం భక్తి లేదు. ఇప్పుడు మా ఎన్డీఏ కూటమిలో తీసుకుందాం, మేము ఎప్పుడు కూడా క్రమశిక్షణ మాత్రం తప్పు. ఎందుకంటే అధినేత అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎప్పుడు కూడా పెద్ద కరెక్ట్గా ఉంటే పిల్ల కూడా కరెక్ట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, భక్తి లేదు, డబ్బు ఉందనే, అధికారం ఉందనే అహంకారం ఉంది. గత 5 ఏళ్ళు ఆయన ఆడింది ఆటగా సాగిపోయింది. ఇక మీదైతే సాగదని చెప్పి నా ఉద్దేశం. దళితులను చంపిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు గారు జైలుకి వెళ్ళి కేవలం 3 నుంచి 4 నెలలు జైల్లో ఉండి వెంటనే బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కేక్ కటింగ్లని, ఊరేగింపులని, లేకపోతే గుర్రం మీద ర్యాలీలు చేయడాలని ఇలాంటివన్నీ చేశారు. అంటే ఒక హత్య కేసులో చేసిన నిందితుడు కూడా ఇలాగ ఊరేగింపులు చేసుకోవడం, ఇలా హడావిడి చేసుకోవడం, తనకి పూలమాలలు వేసి సెలబ్రేషన్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అంటారు మీకైతే? మా చిన్నతనంలో మేము పుట్టక ముందు కానీ ప్రజా సమస్యల మీద పోరాడి నాయకులు జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యేవాళ్ళు, లేదా స్వతంత్ర సమరయోధులు జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ర్యాలీగా అలాంటి వాళ్ళని స్వాగతం పలకని చెప్పి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందంటే అత్యాచారాలు చేసేవాళ్ళకి, హత్యలు చేసేవాళ్ళకి, దోపిడీలు చేసేవాళ్ళకి హారతలు పడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరు ఏంటనేది మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మళ్ళీ రాకూడదని చెప్పి పాతాల లోకాన్ని తొక్కేసి 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఇప్పుడు వరకు కూడా 4 ఏళ్ళ దగ్గరకు వస్తుంది ఆ హత్య జరిగి, ఇప్పటికీ కూడా సరైన శిక్ష పడలేదు, ఆ చనిపోయిన దళితుడికి న్యాయం జరగలేదు. అంటే ఇదంతా కూడా వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటారా పదవిని అడ్డం పెట్టుకుని? అసలు ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడం వల్ల కారణాలు ఏంటంటారు మీరైతే?
ఒకటేనండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏదో మ్యానిపులేట్ చేద్దాం చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి ఆటలు సాగవు. అతి త్వరలో నిందితులు ఎంతమంది అయినా కూడా, ఎవరైనా కూడా, ఎంత స్థాయి వాళ్ళైనా కూడా వాళ్ళకైతే శిక్ష పడక తప్పదని చెప్పి సందర్భం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డోర్ డెలివరీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏదైతే దళితుడిని చంపారో ఆ హత్య కేసులో కొంచెం ముందుకు వెళ్తుందంటారా, కొంచెం స్పీడ్ అయ్యిందంటారా? ఈ కేసులో న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక? మరి కంపల్సరీగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో సాక్ష్యాలు కానివ్వండి, ఆ ఛార్జ్ షీట్ కానివ్వండి, ఎలాగ రాశారు ఏంటి అనేది పక్కాగా మొత్తం చూసుకొని ప్రతి నిందితుడికి కూడా శిక్ష పడకైతే తప్పదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నైతే అరాచకాలు జరిగినాయి, ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కటకటాలు పాలవక తప్పదని చెప్పి సందర్భం తెలియజేస్తారు. ఫైనల్ గా ఎమ్మెల్సీ అనంతబాబు గారు రాజమండ్రి కోర్టులో అరెస్ట్ అయ్యారు. ఒక కీలకమైన కేసులో అరెస్ట్ అయ్యారు, దళితుడిని చంపిన కేసులో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతటి వాడైనా తప్పు చేసిన వాడే. ఎన్డీఏ ప్రభుత్వంలో నిందితుడికి శిక్ష పడక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుని రీసెంట్ గా రాజమండ్రి కోర్టులో నుండి బయటకు వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారండి. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు గారు గతంలో ఒక కీలకమైన కేసులో, అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడిని చంపిన డోర్ డెలివరీ చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా మీరేం చెప్తారు? జరిగేదాన్ని బట్టి చూస్తే అంతా బానే ఉందండి. కర్మ అనేది ఉంటది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒక అమాయకుడిని ఎవరినైతే ఈ సుబ్రహ్మణ్యాన్ని చంపి తన కారులోనే తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అంటే ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తారు. సహజంగా మన వల్ల ఇంకొక ప్రాణికి నష్టం జరిగితేనే చాలా బాధపడతాము. అలాంటిది మనతో పాటు జీవించే ఒక మనిషిని చంపేసి తన కారులో తీసుకెళ్లి అలా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఆ రోజు ఒప్పుకున్నాడు ఆయన. అలా ఒప్పుకోవటం అనేది చాలా అమానుషం అండి. అది అలాంటి పనులు ఇంకొక పక్క చూస్తే మన సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఆయన కూడా దళితుడే. ఆయన కూడా రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టేసి నానా రకాలుగా హింస పెట్టి చివరికి ఆయన చావుకు కూడా కారణం అయ్యింది. ఇలాంటి అమానుషమైన పరిపాలన అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందండి, ఇంకెక్కడా జరగలేదు. ఎప్పుడు కని విని ఎరుగనటువంటి విషయాలు కేవలం ఆ ప్రభుత్వంలోనే చూసాం. మరి ముఖ్యంగా చూసుకుంటే తన దగ్గర వ్యక్తిగతంగా పనిచేసే ఒక డ్రైవర్ని ఏదో పర్సనల్ కారణాలతో తనని దారుణంగా చంపేసి ఆ డెడ్ బాడీని తన ఇంటికి తీసుకెళ్లి నేనే చంపానని చెప్పి ఒప్పుకొని తన ఇంటి వాళ్ళకి అప్పచెప్పాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంత దారుణంగా చంపేసి నేనే చంపానని చెప్పి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం అనేది గత 5 ఏళ్ళు పెద్ద దుమ్మరమే రేపింది దీని మీద. అవునండి, అతను ఈ అమానుష చర్య చేసినప్పుడు అతను ఒక ఎమ్మెల్సీ, అతను ఒక ప్రజాప్రతినిధి. ఆ ఇదిలో ఉండి కూడా అలాంటి కార్యక్రమం చేశాడు. అతను అసలు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి అంటే, మా ప్రభుత్వంలో మేము నాయకులుగా ఉంటే ఇలాగే చంపేసి కూరగాయలు ఫ్రూట్స్ డెలివరీ చేసినట్టు ఇచ్చేస్తామనా? దాని అర్థం అది కాదు కదా. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అంటే ప్రజా పాలన చేయాలి. వాళ్ళకి ఏమన్నా బాధలు కష్టాలు నష్టాలు మంచి చెడు అనేది చూసుకుంటేనే నాయకుడు అవుతాడు. కానీ మీరేం చేశారు? అందరినీ శవాలని ఇంటికి పంపించటం, ఆడపిల్లల్ని అమానుషంగా బయట రాష్ట్రాలకు తరలించడం, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో, లెక్క పెట్టుకుంటే ఎన్నో ఉన్నాయండి ఇందులో. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎంత దారుణమైన సంఘటన జరిగితే ఆయన జైలుకి వెళ్ళి కేవలం 2-3 నెలల్లోనే బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. పోనీ వచ్చిన తర్వాత అయినా ఉన్నారనంటే వచ్చిన జైలు నుంచి విడుదలైనప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నారండి. ముఖ్యంగా గుర్రం మీద ఊరేగించడాలు, దండలు వేయడాలు, ర్యాలీలు చేయడాలు, కేక్ కటింగ్లు, బర్త్డే సెలబ్రేషన్స్ అనే విధంగా చేసుకున్నారండి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక దారుణమైన ఘటనలో నిందితుడిని కూడా ఇలాగా ఊరేగించడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? ఇప్పుడు ఆయన ఏమి స్వతంత్ర సమరయోధుడు కాదండి. జైలుకి వెళ్ళిపోయి కొంతకాలం ఉండి బయటకు వస్తే దాన్ని సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. అలాంటి సైకో మెంటాలిటీస్, అలాంటి కుచితమైన భావాలు వాళ్ళకే ఉంటాయి, జనరల్ గా ఎవరికి ఉండవు. అలాగే నిన్న మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగితే ఆ వేడుకల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే మూగ జీవుల్ని కట్ చేసి ఆ రక్తంతో అలా వాటిని కట్ చేసి బతుకున్న వాటినే తలపోవడంతో ఆ రక్తంతో అభిషేకాలు చేశారు. ఇలాంటివన్నీ చూస్తుంటే వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ యొక్క సంస్కృతే అది. చంపేయటం, నరకటం, ఎత్తుకుపోవటం, కబ్జాలు చేయటం, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళు చేసే కార్యక్రమాలు అంతా ఇంత కాదు. అవి లెక్క పెట్టుకుంటే మనకి ఈ జీవితం సరిపోదు కూడా. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ప్రేమికుడు అనే ముద్ర వేసుకొని ముఖ్యంగా దళితుల మీద ఎన్నో దాడులు జరిగాయి. అందులో డాక్టర్ సుధాకర్ గారు కానీ, డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ ఇంకా చాలా కనిపించినాయి మనకి. మైనారిటీల్లో కానీ లేదంటే బీసీల్లో కానీ ఇలాంటివి చాలా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఇలాంటి చిన్న స్థాయి వర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని చంపేసినా కానీ వాళ్ళ మీద కనీసం ఒక న్యాయం అనేది, వాళ్ళ చావుకు ఒక కారణం అనేది కూడా బయటికి తెలియకుండా వ్యవహరించడం అనేది గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది మీకైతే?
వైసీపీ గవర్నమెంట్ అనేది రావటానికి ముఖ్య కారణం దళితులండి. వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది, వాళ్ళకు ఉద్ధరించే ఒక నాయకుడు వస్తాడు అని ఆయన మీద అపార నమ్మకంతో వాళ్ళందరూ ఏకతాటి మీద నడిచారు. ఇది వాస్తవం, మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నియమించబడ్డారు సీఎంగా. అలాంటి దళితుల్ని మానవత్వం లేకుండా ఎక్కడికక్కడ, అంటే తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళ వెనక ఎవరు ఉండరు, వీళ్ళకి అండదండలు ఎవరు ఉండరు అనుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి. ఆయన చాలా మీకు మన వైజాగ్ ఆ ఏరియాకి వెళ్తే దళితుల భూములు ఎన్ని కబ్జా చేసుకో వస్తాయి, ఇంకా లిస్ట్ ఉంది, ఇంకా చాలా ఉంది. అది ఇంకా అన్ని కేసులు నడుస్తున్నాయి. ప్రతిదీ ఏ ఒక్క నాయకుడిని కూడా మేము నాయకులు అని చెప్పుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఎవరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. వరుసగా అందరు చీటీలు చినిగిపోతున్నాయి, వరుసగా వస్తున్నారు. ముందు రాబోయే 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళందరికీ సరైన శిక్ష పడుతుంది, ప్రజలందరికీ సరైన న్యాయం చేస్తారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు కేవలం ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడమే కాకుండా అక్కడున్న తన ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనులు అడ్డం పెట్టుకుని కొన్ని అక్రమ రవాణాలు, అటవీ సంపద అంతా కూడా దోచేస్తున్నారనే వార్తలు కూడా మీడియా ముఖంగా వినబడుతున్నాయి. అయితే ఈయన చేయని దారుణం లేదంటారా? పదవిని అడ్డం పెట్టుకుని ఇటువంటి దారుణాలన్నీ చేస్తున్నారంటారా? 100% అండి. పదవిని అడ్డం పెట్టుకునే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. ఇంకా ఈ పదవి రన్ అవుతుంది కాబట్టి నాకు ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పేసి పోలీసుల్ని కొనేసి పోలీస్ వ్యవస్థను కొనేసి నేనేం చేసినా చెల్లుతుంది అని అనుకోవటం చాలా అవివేకం. ఎందుకంటే 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పోతుంది అన్నట్టుగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఖచ్చితంగా అనంతబాబు అనే వాడికి శిక్ష పడుతుంది. సుబ్రహ్మణ్యం దళిత జాతికి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి న్యాయం జరిగితే దళిత జాతికి న్యాయం జరిగినట్టే. అలాగే ఇప్పుడు సుబ్రహ్మణ్యం కేసులో దళితులందరూ కూడా తెలుసుకున్నారు ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిపోయిందండి. నిన్న కాక మొన్న పుట్టిన పాప దగ్గర నుంచి 90 ఏళ్ల అవ్వ వరకు కూడా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో ఏం చేశారు అనేది అందరికీ తెలుసండి. ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన కేసులో సాక్షులు కూడా ఎమ్మెల్సీ అనంతబాబు గారు బెదిరించడం, భయపెట్టడం, ముఖ్యంగా వాళ్ళకి 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళతో బేరసారాలు కుదర్చడం, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తప్పు దొరికిపోయి పీకల మీదకి వచ్చింది, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, నేను నా భార్య జైలుకి వెళ్ళాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎంతకైనా తెగబడతారంటారా? చంపేస్తాను బెదిరించారు, కిడ్నాప్ చేశారు, ఇంకా డబ్బులు కూడా ఇస్తామంటున్నారంట. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయం? భార్య భర్తలు ఇద్దరు ఇలా మర్డర్లు చేసేసి వాళ్ళని సాక్షుల్ని కొని డబ్బులు తీసుకోపోతే చంపేస్తామని బెదిరించి మిమ్మల్ని మీరేమనుకుంటున్నారు? అసలు మిమ్మల్ని మీరేమనుకుంటున్నారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏం చేత కాదు, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, అలా అని ఆడదాన్ని నా భార్యని మధ్యలోకి లాక్కొస్తే ఇక్కడ ఏం జరగదు అని అనుకుంటున్నారా? చట్టం దృష్టిలో ఆడైనా మగైనా ఎవరైనా ఒకటే అండి. ఆ తప్పు చేసిన వాడు ఆడైనా వదలరు, మగ అయినా వదలరు. మరి ఈరోజు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కీలక పరిణామం అనేది కనబడుతుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కొంచెం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని తెలుస్తుంది. మీరేమంటారు? ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది అనుకుంటారా ఈ విషయంలో? చాలా అండి, చాలా. అంటే గతం మొన్నటి వరకు కొంచెం నిదానంగా ఉన్న మాట వాస్తవమే. కాకపోతే దేనికైనా టైం రావాలి. ఆయన కర్మ ఇవాళకి పండింది. దానితో మన సుబ్బారావు గారు, అడ్వకేట్ గారు చాలా పోరాడుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఆయన ద్వారా ఈ కేసు ఇంకా ముందుకెళ్తే ఆయనకి కూటమి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దాన్ని బట్టి త్వరలోనే మన ఎమ్మెల్సీ గారికి మంచి శిక్ష పడుతుంది అని చెప్పేసి మా అందరి నమ్మకం. ఫైనల్ గా మీరేమంటారు? ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక దళిత డ్రైవర్ ని, తన దగ్గర ఉన్న డ్రైవర్ ని చంపేశారు. ఈ రోజు అరెస్ట్ అయ్యారు. మీ ఒపీనియన్ ఏంటి? ఆయన అరెస్ట్ చేయడం తప్పా రైటా? తప్పు అని ఎవరు అనరండి. ఎందుకంటే ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఎంతో మంది దళితులు ఉన్నారు, అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. తప్పుని తప్పనే ఖండించాలి మనం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకొంచెం అభిమానం పెరిగిపోయింది ప్రభుత్వం పట్ల. బాబు గారు ఇప్పటి వరకు ఏది చేసినా ఆయన నిక్కచ్చిగా జరిపారు. కొంచెం నిదానమైన మాట వాస్తవమే, దాన్ని ఎవరు కాదని. కాకపోతే ఆ సందర్భం ఈ రోజు వచ్చింది, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ కన్నబాబు గారు అయ్యారు, రేపు వివేకానంద రెడ్డి గారిని చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవుతారు. వరుస పెట్టి అందరి లిస్టు ఇదైపోతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని రాజమండ్రి కోర్టులో నుంచి బయటకు వస్తుంటే ఆయన్ని సడన్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఈయన ఒక కీలకమైన దళితుడిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. మీరేమంటారు దీన్ని? అంతకుముందు అధికారాన్ని అడ్డం పెట్టుకొని
అతను అరెస్ట్ అవ్వకుండా ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటం అనేది చాలా తప్పు. ఆ పాపం ఇప్పుడు పండింది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు బయటకు తీసి అతను అరెస్ట్ చేయడం అనేది కరెక్టే. అతనికి శిక్ష పడాలి. అది చాలా ఘోరం. వాళ్ళ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగినట్టే. అంటే ఈ కేసు జరిగి అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు ఏదైతే తన దగ్గర ఎమ్మెల్సీ దగ్గర వ్యక్తిగత మనిషిగా పనిచేస్తున్నాడో తనని చంపి దాదాపుగా 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేసులో ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఎమ్మెల్సీ అనంతబాబు కూడా శిక్ష పడలేదు. అంటే ఇప్పుడు సడన్ గా ఆయన అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ఈయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈ కేసుకి ఒక న్యాయం జరిగే పరిష్కారం దొరుకుద్ది అంటారా? గ్యారంటీగా దొరుకుద్ది. దీంట్లో రెండో ముద్దాయి భార్య పేరు వచ్చింది. వాళ్ళిద్దరి పాత్ర ఉంది. ఇది చాలా తప్పు. ఇది వీళ్ళు చేసి అప్పుడు వీళ్ళ అధికారం ఉంది కాబట్టి చలామణి చేసుకొని బయట తిరిగి ఎంజాయ్ చేశాడు. ఇవాళ పాపం పండి అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు పట్టుకుంటారు. ఇతను లైఫ్ లాంగ్ జైల్లో ఉండడానికి అవకాశం ఉంది. న్యాయం జరుగుతుంది. దళితుడికి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. అంటే వ్యక్తిగత కారణాలతో తన దగ్గర పనిచేసే డ్రైవర్ని అంత దారుణంగా చంపేసి నేనే చంపానని చెప్పి ఆ శవాన్ని కూడా ఇంటికి డోర్ డెలివరీ చేయడం ఎలా అనిపిస్తుంది? అసలు ఇది ఒక అప్పట్లో చాలా దుమారం రేపింది ఈ కేసు అనేది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా చూసాం. ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి తన దగ్గర పనిచేసిన మనిషిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేయడం అనేది ఎలా అనిపించిందండి మీకైతే? అతని అహంభావం ఇది చాలా ఘోరం. చాలా ఘోరాతి ఘోరం. ఇతను కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఈ పాపం ఇప్పుడు పండింది. అతను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటాడు. ఇంకా పాపం పండింది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ సపోర్ట్ ఉండబట్టి అలా బయట తిరిగాడు, ఎంజాయ్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు భార్యను తప్పించడానికి ఈయన రకరకాల జిమ్మిక్కులు చేశాడు. ఏదో ఇతను ఆ సాక్షుల్ని కూడా డబ్బులు ఇచ్చి కొని కేసు మాఫీ చేయట ప్రయత్నం చేశాడు. అదంతా దొరికిపోయింది. ఆ సాక్షులే చెప్పేశారు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అతనికి శిక్ష పడేటట్టుగా చూస్తారు. ఆ దళితుడు ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి గ్యారంటీగా న్యాయం జరుగుతుంది. అంటే ఇంత పెద్ద హత్య చేసి ఇప్పుడు ఆ కేసు అనేది పీకల మీదకి వస్తుంది, నేను అరెస్ట్ అవుతాను, నేను జైలుకి వెళ్తామనే పరిస్థితికి వచ్చినప్పుడు సాక్షులు కూడా ప్రభావితం చేయడానికి వాళ్ళకి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తామని, వినకపోతే చంపేస్తామని బెదిరించడం అని, వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధించడం అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక పదవి అనేది అడ్డం పెట్టుకుని ఇదంతా చేయగలుగుతున్నారంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతంత ఘోరాలు చేసి మళ్ళీ సాక్షులు కూడా ప్రభావితం చేయడం? పదవి అనేది ముఖ్యం కాదు. న్యాయం జరగాలి. దళితుడిని చంపేసి అతను చేసి ఇది చాలా తప్పు చేసి ఆ పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు అహంకారంతో ఇలా ఎన్ని హత్యలు చేస్తారు మీరు? సాక్షులను కూడా చంపేస్తారా? ఇది కరెక్ట్ కాదు కదా. ఆ పాపం పండింది. అతను లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాడు. భార్యాభర్తలు దానికి సంబంధించిన వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే. అనుభవించి ఆ సుబ్రహ్మణ్య ఫ్యామిలీకి న్యాయం జరగాల్సిందే. కూటమి ప్రభుత్వం దాని మీద చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. అప్పుడు పోలీసు సిఏ గారు కూడా ఒక ఆయనకి మద్దతుగా చాలా సపోర్ట్ చేశాడు అన్నారు. ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఇది ఎవరైనా సరే దీని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కేసు జరిగింది. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల దగ్గరికి వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరు గారిపోయిందనే మాట చాలా బలంగా వినబడుతుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రభుత్వం వాళ్ళదై ఉండడం వల్ల ఈ కేసును తొక్కేశారని అంటారా? అంతే, తొక్కేశారు కదా. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండబట్టి పదవిని అడ్డం పెట్టుకొని కేసు తొక్కేశారు. ఇప్పుడు పాపం పడింది కాబట్టి బయటకు తీస్తున్నారు. ఇప్పుడు న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి శిక్ష వేస్తున్నారు. దళితుడికి న్యాయం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి. ఎమ్మెల్సీ అనంతబాబు ఈ హత్య కేసులే కాకుండా ఇంకా చాలా వీటిల్లో కూడా ఈయన హస్తం ఉంది. ముఖ్యంగా అటవీ సంపద దొంగిలించి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయడాలు, అంటే ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడాలు, గిరిజనులు ఉపయోగించుకొని కొన్ని దారుణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి మీడియాలో. అది ఎంతవరకు వాస్తవం? మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఏం నిప్పు లేకుండా పొగరాదండి. ఏదో ఇతను చేయబట్టే అన్నీ బయటకు వస్తున్నాయి. ఇతను పాపం పండింది కాబట్టి అన్నీ బయటకు వస్తాయి. ఇతను ఏ తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవిస్తాడు. ఆ దళిత సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల కిందటి నుంచి కూడా ఈ కేసు ముందుకు మూవ్ అవుతుంది. ఇప్పుడు సడన్ గా ఎమ్మెల్సీ అనంతబాబుని కూడా అరెస్ట్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఈ కేసుని సీరియస్ గా తీసుకొని దళితుడ చనిపోయిన సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయాలనే విధంగా పనిచేస్తుందంటారా? గ్యారంటీగా చేస్తుంది. చేయబట్టే కదా ఆయనకి న్యాయం చేయబట్టి ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలనే కదా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి. అన్నీ ఈ తప్పులన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు శిక్ష వేస్తారు, శిక్ష అనుభవిస్తారు వీళ్ళు. ఫైనల్ గా మీరేమంటారు ఎమ్మెల్సీ అనంతబాబు గారిని అరెస్ట్ చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్ప రైట్ అనుకుంటున్నారా మీరైతే? రైటే.
ఒక ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారంటే అది ఎంత అసలు మామూలుగా ఈ సమాజంలో జరగాల్సిన విషయం కాదు. జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష పండింది, పాపం పండింది, బయటకు వస్తాడు. ఏ తప్పు చేసినా ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని రాజమండ్రి కోర్టులో నుంచి బయటకు వస్తుంటే పోలీసులు సడన్ గా అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు గతంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరి ఈయన అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు? ఇది చాలా సంతోషించాల్సిన విషయం అండి. దళితులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడే దళితుకి న్యాయం జరుగుద్దని తెలియజేస్తారు. ఎందుకనంటే రాజమండ్రి కోర్టుకు వచ్చి అక్కడ అటెండ్ అయిన ఎమ్మెల్యే అనంతబాబుని పోలీసులు ఎంత చాకచక్యంగా మఫ్టీలో ఉండి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారన్నది మనం చర్చనీయాంశ విషయం. అయితే ఇలాంటి పరిణామాలు ఉన్నప్పుడే చట్టం మీద పోలీసుల మీద ప్రజలకి నమ్మకం, గౌరవం పెరుగుద్దండి. గత ప్రభుత్వంలో చాలామంది దళితుల్ని చాలా అన్యాయాలు జరిగినాయి. అంతమంది డాక్టర్ గారికి కానీ ఇంకా మన పరిణామాలు తీసుకుంటే వేల మీద 10 మందే తెలుసు. కానీ గతంలో అంతకుముందు కూడా చాలామందికి ఇలాంటి అన్యాయాలు జరిగింది తెలుసు. అవి ఇప్పటి నుంచే వెలుగులోకి వస్తాయి. ధైర్యంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు బయటకు వచ్చి ఇక తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు గారు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు తన దగ్గర పనిచేసిన డ్రైవర్ని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తానే చంపేసి చంపేసిన తర్వాత డెడ్ బాడీని స్వయంగా తన ఇంటికి తీసుకెళ్లి అప్పచెప్పారు. నేనే చంపానని ఒప్పుకున్నారు. అంటే ఇంత దారుణంగా ఒక ప్రజాప్రతినిధి చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా నేనే చంపానని చెప్పి ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? అంటే రాజకీయ నాయకులు ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక పరిణామం ఆ రోజుల్లో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజలకి నన్ను ఎవడు ఏం చేయలేడన్న ధీమాతో చేసిన కళ్ళు ఒళ్ళు పైశాచికతం పెరిగిపోయి ఆయన ఆ రోజు అలా ప్రవర్తించి ధైర్యంగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి అప్పచెప్పాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి అని ప్రజాశేషు కాదు, ప్రజల యొక్క ఏమంటారు దాన్ని ఒక దారుణమైన వాళ్ళ భావాల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఆయన రాజకీయం చేశారని నేను ఈ విధంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఉంది, ప్రజా పరిపాలనకు మీరు ఇది ఉండాలని పోయి ధైర్యంగా మీ డ్రైవర్ని మీ దగ్గర ఒక సర్వీస్ చేసిన డ్రైవర్ని తీసుకొచ్చి చంపి పడేశారంటే ఇది రాజ్యాంగంలో ఎలా తీసుకోవాలి? ఇది ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన తప్పు ఒప్పుకున్నారు. గతంలో 2-3 నెలలు జైల్లో ఉన్నారు. మళ్ళీ వెంటనే బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి బర్త్డే సెలబ్రేషన్స్ అని అవని ఇవని ర్యాలీలు, ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా పూలదండలు వేసి ర్యాలీలు చేశారు. అంటే ఎంతవరకు కరెక్ట్? ఒక హత్య చేసిన ఒక నిందితుడిని ఇలా ప్రోత్సహించడం పార్టీ తరపు నాయకులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? గత ప్రభుత్వం చేసింది అదే కదండి, అది ప్రజలంతా చూశారు. ఇప్పుడు అపోజిట్ పార్టీ నాయకులు చంపేసి ఏదో పండుగ చేసుకున్నారంటే బాధపడాలి. కానీ తన దగ్గర పనిచేసిన ఒక దళితుడిని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దళితులకు మేమున్నాం, దళితుల కంటే మేము ముందు పాత్ర వహిస్తాం, దళిత ఏ కష్టం వచ్చినా మేము నిలబడతా ఉన్నాలి. ఆ ప్రభుత్వంలోనే దళితులకి ఎంత అన్యాయం చేసి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీ అన్న వ్యక్తి శవం తీసుకొచ్చి ఒక దళిత కుటుంబానికి ఒక ఇంటికి మగపిల్లోడు అన్నది ఒక పెద్ద దిక్కు అవుతాడు. తండ్రి స్థానం ఒక ముసలితనం వచ్చిన తర్వాత కొడుకే పెద్ద దిక్కు అవుతాడు. అలాంటి వ్యక్తిని చంపేసి అంత ధైర్యంగా తీసుకొచ్చారంటే అది ఏ ప్రభుత్వం లేదు, ఒక వైసీపీ గవర్నమెంట్లో జరిగిందని ప్రజలను గమనించారు, చూశారు. ఆ పరిణామాలు చూసాం మనం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా దళితుల్ని అండగా పెట్టుకొని మా రాజకీయం కొనసాగిందనే విధంగా, అంటే మా అండ అంతా కూడా దళితులే అనే విధంగా మాట్లాడారు. మరి అటువంటి దళితుల మీద ఎన్నో ఘోరాలు జరిగినాయి. ఎగ్జాంపుల్ మనకి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఇంకా బీసీల మీద కానీ మైనారిటీల మీద చాలా మంది వ్యక్తుల మీద జరిగాయి. మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఈ దాడులు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయని కప్పిపుచ్చారా? మనకి వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు మీరు డాక్టర్ సుధాకర్ గారు కానీ సుబ్రహ్మణ్యం కానీ ఇవి తెలిసినాయి. మనకు కొన్ని 3-4-5 పేర్లు తెలిసినాయి కాబట్టి ఒక 10 పేర్ల వరకు జనాలకు తెలిసినాయి, మీడియాలోకి వచ్చినాయి. తెలియని ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఈ పరిణామం ఏదైతే ఈరోజు మనం రాజమండ్రిలో ఆయన పట్టుకొని పోలీసులు తీసుకెళ్లారో, ఖచ్చితంగా ఆ గత ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయ పరంగా వైసీపీ వాళ్ళు దళితులను వాడుకొని వాళ్ళు తొక్కేసి ఎలాంటి అన్యాయం చేస్తారో ఈ క్షణం నుంచి, అంటే ఈ పరిణామం నుంచి ఖచ్చితంగా ఇంకెన్ని వెలుగులోకి వస్తాయని మేము భావిస్తున్నాం. ఒక కామన్ మ్యాన్గా నేను ఆలోచించేదంటే ఏ కులం ఏ మతమైనా అండి, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటాం. ఎందుకనంటే ఈరోజు ఒక కామన్ మ్యాన్ ఒక దళితుడికి
అన్యాయం జరిగినప్పుడు గవర్నమెంట్ ముందుండి ఈ కేసుని గత 4 ఏళ్ళుగా ఎవరు రాజకీయ పరిణామాలను బట్టి వాళ్ళు వాడుకున్న ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఫాస్ట్గా మూవ్ అవటమో ఏదో ఇది చాలా సంతోషంగా విషయం. ఇదే కాదు, ఎవరైతే దళితుడికి ఏ అన్యాయం జరిగిందో ఈ ప్రభుత్వం పట్టించుకొని ఇంకా ముందుకు ఇలాంటి కేసులను బయటికి లాగి వాళ్ళకి శిక్ష చేయాలని అంటే ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దళిత డ్రైవర్ను చంపిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకి ఒక వ్యక్తి సిఐ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన వల్లే ఈ కేసు అంతా కూడా నీరు గారిపోయింది. దీన్ని పక్కదో పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సిఐని కూడా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ కేసుని తొక్కేశారని అంటారా? ఒక రకంగా తొక్కేబట్టే కదండి. ఇప్పుడు ఒక కేసులో ఒక మర్డర్ చేశాను నేనే ఒప్పుకున్నాక శిక్ష పడాల్సిందే కదా. పబ్లిక్లో ఒప్పుకున్నాడు, శిక్ష అన్న 2 నెలలు ఎలా బయటకు వచ్చాడు? సపోర్ట్ ఉండబట్టే కదా. వాళ్ళ రాజకీయం నడిచింది ఆ రోజు కాబట్టి ఏదో బొమ్మ తిమ్మని చేసి వచ్చేసారు. వచ్చాక కూడా కేసు పరిణామం నడిచిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సిఏ గారు ఉన్నారు, ఆయన గత ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అనే ఉద్దేశం చేసి ఉంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైతే ఏ రోజైతే కూటమి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టిట్ ఫర్ టాట్ అన్న చేయలా. ఏదైతే ఒక నిందలు వచ్చినాయో ఆ పరిణామాలన్నీ లోతుగా పరిశీలన చేసి ఎవడైతే నిందుతున్నాడో వాళ్ళ మీద దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయించడం అలాంటివి చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి ఇంకా వెలుగులోకి వచ్చాక ఇలాంటి ప్రభుత్వం మనకేం చేయాలంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి చేయాలి. ఇలాంటి శిక్ష నుంచి ఎవరు తప్పించుకోకూడదు అన్న ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు ఈ హత్య కేసే కాకుండా తన నియోజకవర్గ పరిధిలో తను ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా అందరూ కూడా గిరిజనులు, ముఖ్యంగా దళితులే కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని కొంత ఈ అటవీ సంపద ఇటువంటివన్నీ కూడా రవాణా చేస్తున్నారు, కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు, అటవీ సంపద అంతా దోచేస్తున్నారు అనే మాటలు వినపడుతున్నాయి. అంటే వీళ్ళని అడ్డం పెట్టుకుని అమాయకమైన ప్రజలు అడ్డం పెట్టుకుని ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారంటారు. ఇప్పుడు మీడియా అంతా కూడా అవే వినిపిస్తున్నాయి మనకి. మీరేం చెప్తారు దీనికి? ఖచ్చితంగా ఇది పరిణామం తీసుకున్నాం. గతంలో కూడా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అలా దోచుకున్నంటే మనకు చదువు సంధ్య ఏమి లేకపోవడం వల్ల తీసుకున్నారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో అటవీకి సంబంధించిన ప్రాంతాల్లో నివసించే వరకు చాలా వరకు చదువు లేని వాళ్ళే, నాలెడ్జ్ లేని వాళ్ళే. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని రాజమండ్రి కోర్టులో నుంచి బయటకు వస్తుంటే పోలీసులు సడన్ గా అరెస్ట్ చేశారు. అయితే ఈయన గతంలో తన డ్రైవర్ దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసి అంటే ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్తారు ఒక సామాన్యురాలుగా? ఏం చెప్తామండి, లేట్ అయ్యింది అరెస్ట్ చేయటం అనుకుంటున్నాం ఒకటి. ఇంకోటి ఏంటంటే అభినందిస్తున్నాం, ఎప్పటికైనా అరెస్ట్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం, ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి నేరస్తుల్ని అని. ఎప్పటికైనా సరే మేము అరెస్ట్ వ్యక్తం చేస్తున్నామండి. ఆయనకి చాలా లేట్ అయింది, ఆయన కానీ ఆయన మిస్సెస్ కానీ ఇద్దరిని కూడా ఎప్పుడో అరెస్ట్ చేయవలసింది. ఆల్రెడీ ఒకసారి చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఏమో అది ఊరేగింపులుగా అలా ఏదో నేరం చేసినాడిని ఏదో పుణ్యాలు చేసినట్టుగా చేసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా గతంలో ఆయన తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి ఆ డెడ్ బాడీని తన ఇంటికి డోర్ డెలివరీ చేసి పైగా నేనే చంపానని ఒప్పుకున్నాను. మరి ఆ కేసు జరిగి ఇప్పుడు 4 ఏళ్ళు అయిన ఎటువంటి న్యాయం? అసలు ఇటువంటి ఘటన చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరంగా చేశాడు అతను. డ్రైవింగ్ చేయాలి అంటే ఇలాంటి ప్రతినిధులకి మరి ఇలాంటి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఎలా డ్రైవింగ్ చేయాలా అని కూడా భార్యలు భయపడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి డ్రైవింగ్ చేయటం చాలా కష్టం. అతను చేయటం అది చాలా నేరం అండి. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి ఇది నలుగుతూనే ఉంది. కాకపోతే అది వైసీపీ ప్రభుత్వంలో అతన్ని అరెస్ట్ చేయలేదు, సస్పెండ్ చేయలేదండి. నెంబర్ 1 సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి అతన్ని. అతని మీద వాళ్ళు చర్యగా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి అవన్నీ ఇష్టం అండి. ఆయనకి అలాంటివే ఇప్పుడు ఆయన అలా సొంత బాబాయిని మర్డర్ కేసు గొడ్డల కత్తిగా చేసుకొచ్చాడు. అదేవిధంగా ఆయన దగ్గర ప్రతినిధులు కూడా నేరం చేస్తేనే ఆయనకి నచ్చుతారండి. అదే ఇంకో పార్టీ అదే కూటమి అయితేనండి వెంటనే సస్పెండ్ చేసేది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు మాకు ప్రధాన ఓట్ బ్యాంకు అండగా ఉన్నారు అని చెప్పుకున్నారు. మరి అటువంటి దళితులందరూ కూడా ఇంత దారుణంగా వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళకి న్యాయం చేయడం లేదంటారు? చెప్తున్నాయండి, వాళ్ళ ఓటు నిజమే, ఓట్ బ్యాంక్ వాళ్ళది ఉందండి. వాళ్ళది చాలా ఉంది, వాళ్ళకి చాలా వేసారు, వీళ్ళకి ఓటింగ్ బాగా జరిగింది.
వాళ్ళు ఉంటానే వీళ్ళు గెలిచారు, ఇంతమంది 151 మంది గెలిచారంటే దళిత ఓటు బాగా పడిందండి. కానీ వాళ్ళు ఏడిపించిన దళితులను ఎక్కువ అండి, బాగా ఏడిపించారు. అక్కడ వైజాగ్ సుధాకర్ గారు ఏమి ఇతన్నేమి వాళ్ళు శాస్త్రాదిగా మేము చంపామని చెప్తున్నారండి. అసలు ఎవరైనా అట్లా చెప్తారా, ఎవరైనా చంపుతారా? అసలు అంత నిర్ధార్థంగా ఆ అబ్బాయిని, ఆ డ్రైవర్ని ఎంతో అల్లాడిపోయిందండి వాళ్ళ భార్య. ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం చెప్పొద్దని 4 లక్షలు ఇచ్చి మళ్ళీ వీళ్ళని కూడా చంపుతామని మళ్ళీ ఆ రకంగా ఎంతమందిని చెప్పుకుంటా పోతారండి? అంత రౌడీలు ఏంటండి వాళ్ళు అసలు? ఆయన ఒక ఎమ్మెల్సీ అయి ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఎంత దారుణం చేసిన తర్వాత ఈ కేసు తన మెడకు చుట్టుకుంటుంది, తను తన భార్య ఇద్దరు కూడా జైలుకి వెళ్తారనే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు సాక్షులు కూడా బెదిరించడాలు, వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభాలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పేకల మీదకి వస్తే ఏదైనా చేస్తారంటారా? ఇంత దారుణాలు చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా చేస్తారండి. వాళ్ళకి అసలు జరిగింది ఏదో వ్యక్తిగత, వాళ్ళకి ఏం జరిగిందో వ్యక్తిగతం మీద, వాళ్ళ ఫ్యామిలీలో మరి ఏమన్నా జరిగిందో మనకు తెలియదండి. దానికి నేను ఒక 50,000 ఇవ్వాలి, దానికే నేను చంపి డోర్ డెలివరీ చేశాను అన్నాడండి. ప్రజాప్రతినిధులు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారండి? బతికిస్తారని, ప్రాణాలు పోస్తారని ఎన్నుకుంటారు, ఓటు ద్వారాగా ఎన్నుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు వ్యక్తిగతంగా ఏమన్నా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారండి. ఆ భార్య పిల్లలు ఉసిరు పోసుకున్నారు కదా, అది కరెక్ట్ కాదంటాం మేము. ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు గారి మీద ఈ హత్య కేసే కాకుండా ముఖ్యంగా తను ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ ఉన్న అమాయక ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు ఆ దళితుల్లో ఉపయోగించుకొని అటవీ సంపద అంతా కూడా కొల్లగొడుతున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారనే మాట వినబడుతుంది. ఇప్పుడు మీడియాలో కూడా పెద్దగా ఎత్తుగా సర్క్యులేషన్ అవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా చేస్తున్నారండి వాళ్ళు, అలాగే చేస్తున్నారు. మళ్ళీ లేడీస్ని కూడా, వాళ్ళ భార్యను కూడా సపోర్ట్ తీసుకుంటారండి వాళ్ళు. ఇంట్లో లేడీస్ అన్నా అది తప్పండి అని చెప్పాలి కదా, ఆవిడ కూడా సపోర్ట్ ఉండి ఆ రకంగా చేసుకొచ్చి చంపేసి ఇప్పటికే లేట్ చేశారండి. శిక్షించాలి, వాళ్ళ భార్య భర్తను ఇద్దరిని కూడా బాగా గట్టిగా శిక్షించాలి, జైలు శిక్ష వేయాలండి, బయటికి రాకుండా. ఇలాంటి వాళ్ళని చూసి ఏరే వాళ్ళు చేయకుండా ఉండాలని మా ఆలోచన. ఈ కేసు జరిగిన కొత్తలో కూడా ఆయన జైలుకి వెళ్ళారు. కేవలం 2-3 నెలలు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చి తర్వాత ఊరేగింపులు, సెలబ్రేషన్ చేసుకున్నారు. పైగా వైసీపీ నాయకులందరూ కూడా మద్దతు పలుకుతూ ఊరేగింపు చేసి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తిని చంపిన, ఒక దళితుడిని చంపిన వ్యక్తిని నిందితుడిగా ఉన్నప్పుడు జైలు నుండి వస్తే తనకి ఈ ఊరేగింపులు చేయడం ఏంటి, సెలబ్రేషన్ చేయడం ఏంటి, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అది వాళ్ళకి ఆనందంగా ఉంటదండి. వాళ్ళకి చెప్తున్నాను కండి, వాళ్ళ నాయకుడు రౌడీజం చేస్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతినిధులు కూడా రౌడీజం చేస్తారు. అందుకని వాళ్ళు ఊరేగింపులు, సెలబ్రేషన్లు చేశారు. ఇంకొకళ్ళు అయితే ఎవరు చేయరండి, అవతల ప్రాణం పోతాయి. వీళ్ళు ఏంటండి ఆనందంగా పండగ చేసుకున్నారు. అవతల అబ్బాయి ఫ్యామిలీ అంత, అమ్మాయి అంత ఏడిసింది అనుకున్నారు ఆ రోజు. తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తామండి. వైసీపీ నాయకులదే కరెక్ట్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతినిధులది కరెక్ట్ కాదని మేము చెప్తామండి. మరి ఈ రోజు చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముఖ్యంగా ప్రధాన పోలీస్ అధికారిగా ఉన్న సీఏని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు గారు నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు అనేది ముందుకు వెళ్తుందంటారా? కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగే విధంగా, తన చావుకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తుందంటారా? చాలా బాగా చేస్తుందండి, చాలా బాగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అసలు సీఏని సస్పెండ్ చేసింది, ఇతన్ని అరెస్ట్ చేసిద్ది, వాళ్ళ భార్యని కూడా అరెస్ట్ చేసిద్ది. వాళ్ళేం కంగారు పడొద్దని చెప్పండి. వాళ్ళ భార్యని, అతన్ని ఇద్దరికి జైలు శిక్ష వేయించాలి. కూటమి ప్రభుత్వం నాయకులను కోరుకునేది మేము ఒక్కటేనండి, వీళ్ళకి జైలు శిక్ష వేస్తే ఇంకొకళ్ళు అనేవాళ్ళు చంపటానికి ముందు రాకుండా ఉంటారు, భయపడకుండా ఉంటారండి. వాళ్ళని ప్రార్థించి మేము అడిగేది ఒకటే, వీళ్ళ మాత్రం గట్టిగా శిక్షించాలి, భార్యాభర్తలు ఇద్దరిని జైలు శిక్ష వేయాలి. ఫైనల్ గా ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్సీ అనంతబాబు గారిని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు, ఇప్పుడు ఆయన్ని రాజమండ్రి కోర్టులో అరెస్ట్ చేసి, మీ అభిప్రాయం ఏంటి? ఆయన అరెస్ట్ చేయడం తప్ప రైటా? మీరేమంటారు? ఆయన్ని అరెస్ట్ చేయటం 100%, 100కి 200% కరెక్ట్ అండి. ఇంకా లేట్ అయ్యింది అంటాం మేము అనేది. ఇంకా లేట్ అయ్యింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి అరెస్ట్ చేసింది కాబట్టి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి జైలు శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నామండి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని రాజమండ్రి కోర్టులో నుండి బయటకు వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈయన గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు?
చాలా సంతోషంగా ఉంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై అయితే నిజంగా పోలీసులకు మేము అప్రిషియేట్ చేస్తున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ అనంతబాబు అనే ఒక దళిత డ్రైవర్ని చంపి అది కారులో మళ్ళీ ఇంటికి డోర్ డెలివరీ చేయడం అనేది అసలు చాలా బాధాకరం, అసలు అరాచకం కూడా ఇది. మీరు నాయకులుగా చలామణి అవుతున్నప్పుడు మీ లోకంలో ఉన్న మీ నియోజకవర్గానికి మీరు ఒక మోడల్ అనమాట, ఒక ఐకాన్ లాగా. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, ఇదిగో మేము మా లీడర్ లాగా ఉండాలి, మేము ఇది చేయాలి. అలాంటి మీరు మర్డర్లు చేసుకొని ఇంటికి డోర్ డెలివరీ చేస్తుంటే మీ నియోజకవర్గం మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? మేము కూడా అట్టిలు చేయాలి, డోర్ డెలివరీలు చేయాలని. సరే, మీకు పర్సనల్ ఇదిగా ఉన్నప్పుడు కేసులు పెట్టుకోండి, ఏదైనా దాని ద్వారా చట్ట ప్రకారంగా చేయాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇలా మర్డర్లు చేసుకొని వాళ్ళు డోర్ డెలివరీలు చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక లీడర్లే ఇలా చేస్తూ ఉంటే ఇంకా రౌడీ షీటర్ల సంగతి ఏంటి? కాబట్టి ఇది చాలా అన్యాయమైన చర్య అండి, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన వ్యక్తిగత కారణాల వల్ల తన దగ్గర పనిచేస్తున్న సొంత మనిషిని చంపేసి ఆ డెడ్ బాడీని తన ఇంటికి తీసుకెళ్లి నేనే చంపానని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు వరకు కూడా కేసుకి ఎటువంటి న్యాయం జరగలేదు. దీని గురించి మీరేమంటారు? అవునండి, అప్పుడు ఆయన ఇతను చంపి నేనే చేశానని ఒప్పుకోవడము, తర్వాత మీది కోర్టు వరకు వెళ్ళడము, తర్వాత అతను బెయిల్ మీద వస్తే ఇప్పుడు అండ్ పబ్లిక్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనొచ్చు, లేకపోతే వైసీపీ బ్యాచ్ అప్పుడు వాళ్ళు అనొచ్చు, వాళ్ళు ఎలా చేశారు అని అంటే అతను ఒక బెయిల్లో వస్తే ఏదో స్వాతంత్ర సమరయోధుడు కానీ యుద్ధంలో గెలిచి అందున ఒక మంచి విజయం సాధించి బయటకు వచ్చినోడుకు కానీ పూలదండలు వేసుకొని ఒక ర్యాలీ లాగా ఇంటికి తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు మీకు సిగ్గుండాలండి. అసలు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఒక హత్య చేసిన వాడిని ఒక ర్యాలీ లాగా పూలదండలతోటి పూల వర్షాలతో కురిపించి ఇంటికి తీసుకొచ్చేశారు. అనంతబాబుతో పాటు మీరు ఎవరైతే ఆ రోజు ఆ ర్యాలీలో పాల్గొన్నారో మీరందరూ నిజంగా హంతకులతో సమానమని నేనైతే ఒక దళిత మహిళగా నేను భావిస్తున్నాను. అంతక చిన్నచూప మీకు దళితులు అని అంటే ఒక మనిషిని చంపి మీరు డోర్ డెలివరీ చేసి అంత పండగలు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు మీ గవర్నమెంట్లో జరిగిన న్యాయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శరవేగంగా జరుగుతుంది. మీరు ఇన్ని రోజులు ఎక్కడ దాంకున్నారో కానీ ఈరోజు కోర్టుకు రావాల్సిన పరిస్థితి మీకు వచ్చినప్పుడు పోలీసులు అనేది మాట వేసి మిమ్మల్ని పట్టుకోవడం అనేది పోలీసులు మేము మెచ్చుకోవాల్సి వస్తుందండి. ఈరోజు చూసుకుంటే కేసు అనేది చాలా తీవ్ర పరిణామాలు కనబడుతుంది. ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఇప్పుడు వరకు కూడా పరారీలో ఉన్నారు. అయితే రాజమండ్రి కోర్టు పని మీద వచ్చినప్పుడు పోలీసులు పట్టుకోవడం ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే కేసు అనేది చాలా ముందుకు వెళ్తుందనే అభిప్రాయం కనబడుతుంది అంటారు. ఈ కేసు న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 3.5 సంవత్సరం అవుతుందండి ఈ మర్డర్ కేసు జరిగి. అతనే ఒప్పుకున్నాడు. దీంట్లో అతను ఏమన్నగా ఉండగా వాళ్ళ భార్య ఏటుగా ఉన్నారు. తర్వాత ఆవిడని కూడా తీసుకొచ్చారు. విచారణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు అసలు పోలీసులు కనపడకుండా దాక్కున్న వ్యక్తి ఈ రోజు ఒక కోర్టు పని, పోలీసులకి తెలుసుగా చట్టాలు, ఈ రోజు ఖచ్చితంగా అతను కోర్టుకు రావాల్సిన పని ఉంది. కోర్టుకు వచ్చారు కాబట్టే పోలీసులు అనేవాళ్ళు ఆయన్ని పట్టుకోగలిగారు. ఇప్పుడు ఇంత పగడ్బందీగా పట్టుకున్నారంటే పోలీసుల ప్లాన్ అనేది పక్కాగా వర్కౌట్ అయ్యింది. నిజంగా చట్టం అనేది కూటమి ప్రభుత్వం అనేది చాలా యాక్టివ్గా ఉందండి. ఈ విధంగా ఒక్కొక్కరికి న్యాయం జరుగుతూ పోతుంటే ఇంతవరకు ఆ గవర్నమెంట్లో ఇంతకుముందు ఏం జరిగాయో ప్రతి ఒక్కదానికి న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాం. జగన్ గవర్నమెంట్ లో ముఖ్యంగా అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీకి బలంగా నిలబడ్డది దళితులు అనే మాట వినపడ్డది. మరి దళితుల మీద గత 5 ఏళ్ళు కూడా ఎన్నో దాడులు జరిగాయి అనే మాట వినపడుతుంది. మరి ఇటువంటి దళిత సుబ్రహ్మణ్యం డ్రైవర్ హత్య కేసులో ఈ రోజు న్యాయం జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఖచ్చితంగా చాలా మందికి ఒక ఆదర్శంగా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం కల్పించే విధంగా ఉందంటారా? అవునండి, ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే దళితులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. వాళ్ళ ఓటు బ్యాకింగ్ ఆయనకి ఎక్కువ ఉంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఒక క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక క్రిస్టియన్స్ అనమాట. సో అలాగే మనం కులాన్ని ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళ కులం కూడా అది కాదు, ఎస్సీ ఎస్టీకి సమాజ వర్గానికి చెందిన వాళ్ళు అనేది ఒక గట్టి నమ్మకం ఉంది. ఆ వేలో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఎంతో కొంత మంచి ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు అనేది పాదయాత్ర అంతా ఏపీ ప్రజానికాన్ని పట్టించుకున్న ఒక తీరు అనేది కొంచెం అప్పుడు హర్షించదగ్గ విషయం అనమాట. ఆ విధంగా వీళ్ళందరికీ ఒక సపోర్ట్ అనేది వచ్చిందే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు అసలు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు, అన్ని అఘాయిత్యాలే జరిగాయి. సో మాకు ఓటు బ్యాంకింగ్ ఎస్సీల ద్వారా ఉంది
ఉంది కాబట్టి వాళ్ళు మాకు సపోర్ట్. అంటే నమ్మిన వాళ్ళని మీరు మోసం చేస్తారా? నమ్మిన వాళ్ళని మీరు మడ్డలు చేసుకుంటూ పోతారా? నమ్మిన వాళ్ళకే మీరు అన్యాయం చేసుకుంటూ పోతారా? ఇప్పుడు ఒక దళిత అంటే అతనికి ఎవరు సపోర్ట్ రారు, ఎవరు ముందుకొచ్చి నుంచోరనే కదా మీరు అంత ధైర్యంగా. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అతను సస్పెండ్ చేశారా, లేకపోతే వచ్చి పట్టించారా, లేకపోతే అతను క్వశ్చన్ చేశారా, లేకపోతే అసలు ఒక కమిటీ వేశారా? మీ పార్టీ నుంచి ఒక కమిటీ వేశారా? అతని గురించి ఏమీ చేయలేదు. ఏం చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు కూడా ప్రోత్సహిస్తున్నట్టేగా అతన్ని. ఎమ్మెల్సీ అనంతబాబు గారు కేవలం ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసే కాకుండా ముఖ్యంగా ఆయన ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ సంపద అంతా కూడా దోచేస్తున్నారు. అక్కడ ఉన్న అమాయకమైన ప్రజలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ అక్రమాలన్నీ కూడా చేయిస్తున్నారు, అటవీ సంపద దోచేస్తున్నారు అనే మాట వినబడుతుంది. ఇప్పుడు మీడియా అంతా కూడా ఇవే వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? అవునండి, ఎందుకంటే ఇవే మనం గట్టిగా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక నాయకుడికి దగ్గరగా ఉండేది ఎవరు? కుటుంబ ఫ్యామిలీ కంటే ఒక డ్రైవర్. ఎందుకంటే అతను పార్టీ పనుల మీద బయటికి పోయినప్పుడు 24/7 అంటే అతను ఎంతైతే పార్టీ టైం కేటాయిస్తాడో అంత పార్టీ టైంలో డ్రైవర్ అనేవాడు పక్కనే ఉంటాడు. సో డ్రైవర్కి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. అలాగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్కి, ఆయనకైతే సుబ్రహ్మణ్యం గారికి ఏమైనా ఈ విషయాలు ఏమన్నా తెలిసి ఉండొచ్చేమో, తెలిసిన వల్ల ఇతను ఏమన్నా మర్డర్ చేసి ఉండొచ్చేమో, మర్డర్ చేసి తన ఇంటికి పంపించి ఉండొచ్చేమో. ఒకవేళ అతను కానీ బయటకు వచ్చి చాలా నిజాలు బయట పెడతాడేమో అని చెప్పే ఒక ఉద్దేశంతో ఆయన చంపించి ఉండొచ్చు అనే అనుమానం మాకు కూడా ఉందండి.